వినాయక పండుగను పురస్కరించుకొని గత 5 రోజుల నుంచి భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి గణనాథుడి యొక్క నిమజ్జన కార్యక్రమం రాత్రి నుంచి ప్రారంభమైంది. మంగళగిరి, తాడేపల్లి పట్టణ రూరల్ ప్రాంతాల్లో రాత్రి నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళాయి. సేకరించిన వివరాల ప్రకారం మంగళగిరి, తాడేపల్లి పట్టణ రూరల్ ప్రాంతంలో దాదాపు 5 నుంచి 600 విగ్రహాలు ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే రాత్రికి దాదాపు 40% విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈరోజు కూడా అనేక విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళాయి. ఇక మంగళగిరి రాజధాని ప్రాంతంలోనే 2,40,00,000 రూపాయల నోట్ల కట్టలతో అలంకరించినటువంటి మంగళగిరి మెయిన్ బజార్లోని వినాయక విగ్రహాన్ని కూడా ఈరోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటు ప్రజానీకం, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెయిన్ బజార్తో పాటు పాత మంగళగిరి, అదేవిధంగా ఎల్బీ నగర్లోని కొన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా యువత ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.